జనగామ జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ రైతుల నిరసనకు దిగారు. ఇక పంటకు ఎంఎస్పీ రేట్ ఇవ్వటం లేదని ఆందోళన చేశారు. ఇక రైతులు 4 రోజులుగా ఇబ్బందులు పడుతున్నా అధికారులు స్పందించడం లేదు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన ఒక నిర్ణయం తీసుకున్నా మిల్లర్లు మాత్రం పెడచెవిన పెట్టారని రైతులు అంటున్నారు. తాము ఆ రేటుకు కొనలేమని తెగేసి చెప్తున్నారు. 6 కాలాల పాటు సాగు చేసిన పంటను చేతికొచ్చాక కోసి అమ్ముదామని వస్తే మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొనేవాళ్లు మద్దతు ధర పెట్టకుండా 1500 రూపాయలు ఇస్తున్నారని రైతులు అంటున్నారు. ఇలా అయితే రైతు వ్యవసాయం చేయటం కన్నా చనిపోవటం మంచిది అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను కష్టపడి పండించిన పంటకు ఇప్పుడు 4 రోజుల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోసినాము. ఇప్పటి వరకు కూడా కొంటామనే ఆలోచన అయితే లేదు. ఇంతసేపు 16, 15 ఈ రకంగా అంటేనే ఇవాళ పోలీసు వాళ్ళు ఇట్లా వచ్చి కూడా ఇక్కడ చాలా ఇది చేసినా కూడా రైతులు బాగా లొల్లి పెట్టినా కూడా లొల్లి పెట్టకుండా చెప్పిండ్రు. ఇంతవరకు కొనుడు లేదు. పోసిన కుప్పలు కూడా దాదాపు లోపల ఉన్నాయి అయితే తడి ఆరడం లేదు, బయట ఉన్నాయి అయితే గాలికి ఆరి ఇటు ఇది అవుతున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు కనీసం ఆ మద్దతు ధర వచ్చేట్టుగానైతే చూడండి. రైతులను కష్టపడి పండించిన పంటకు ఇప్పుడు 4 రోజుల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోసినాము. మాకు గిట్టుబాటు ధర రావాలని మేము కొన్ని కష్టపడి మార్కెట్ తెద్దామని తెచ్చాం. వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళు సీసీఐకి అమ్ముకోవాలని వాళ్ళు చెప్తే మేము సీసీఐ అమ్ముకోవాలని కొద్దిగా లేట్ అవుతుంది, ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ప్రైవేట్ అమ్ముకోవాలంటే మేము పోసుకున్నాం. వాటికి ప్రైవేట్ వాళ్ళకు బంద్ పెట్టారు. సీసీఐలు కొంటా అన్నారు, సీసీఐలు కొనలేదు, ప్రైవేట్ వాళ్ళు బంద్ పెట్టారు. 4 రోజుల నుంచి మేము రైతులు చాలా బాధపడుతున్నాం. మార్కెట్లో నీళ్ళు లేక ఎండలో నిలబడి ఉంటున్నాం. వాళ్ళు మళ్ళీ కొనడానికి పర్మిషన్ ఇస్తలేరు. మాకు